నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ 2019 ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో భాగంగా ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లాకి తిరుగుతూ ఆంధ్ర రాష్ట్రం మొత్తం కూడా పర్యటిస్తుంది యోయో టీవీ. ఇందులో భాగంగా అనంతపురం జిల్లా పుట్టపర్తి నియోజకవర్గంలో మనం ఉన్నాం. ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పల్లె రఘునాథరెడ్డి గారు టీడీపీ ఎమ్మెల్యే. ఈ నియోజకవర్గాన్ని ఎటువంటి అభివృద్ధి చేశారు, రాష్ట్రపరంగా చంద్రబాబు నాయుడు ఎటువంటి అభివృద్ధి చేశారనే దాని మీద వారి ప్రజల యొక్క అభిప్రాయం తెలుసుకునే భాగంలో మనం పుట్టపర్తి నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ ప్రజలను అడిగి వాళ్ళకి అభిప్రాయం తెలుసుకుందాం. బ్రదర్, మీ పేరు? విష్ణు గారు, ఇప్పుడు చూస్తున్నారు 2019 ఎలక్షన్స్ రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ సంబంధించి. దాదాపుగా రెండు పార్టీలు గట్టిగా తలబడే అవకాశం కనపడుతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండ్ తెలుగుదేశం పార్టీ. ఈ పోటీలో గట్టెక్కే పార్టీ ఏది, ఏ పార్టీ పట్టం కడితే బాగుంటుందని ప్రజలు అనుకుంటున్నారు? ప్రజల్లో మీరు కూడా ఒక భాగస్తులు కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? ఏ పార్టీ వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఆల్రెడీ ఒక 4-5 సార్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది. వాళ్ళు డెవలప్మెంట్ చేయాలనుకుంటే కానీ ఈ 4-5 సార్లలో చేసి ఉండొచ్చు. ఈ 30 సంవత్సరాల్లో ఇంకా అవకాశం కోసం ఒక అవకాశం ఏంటి అని అడుగుతున్నారు అంటే చేతకానితనం అది. ఇప్పుడున్న పరిస్థితుల్లో జగన్ మీద హోప్స్ పెట్టుకోవచ్చు, కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎవరు సీఎం అవ్వాలన్నా ఎవరు అధికారంలోకి రావాలన్నా జనసేన పార్టీ సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి. ఏ పార్టీ సీఎం అవ్వాలన్నా ఆయన పవన్ కళ్యాణ్ సపోర్ట్ ఇవ్వాల్సిందే. ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందంటారు? నమ్మకం లేక. ఇప్పుడు నిరుద్యోగ భృతి కాదు మాకు కావాల్సింది, ఉద్యోగాలు కావాల్సింది. 2000 ఇస్తేంది 4 సినిమాలకు రోజు ఒక టీకి ఒక సిగరెట్కి అయిపోతుందా? కానీ మాకు కావాల్సింది జీతాలు కావాల్సింది, డబ్బులు కాదు. 2000 కాదు. సో వాళ్ళకి చాతకాక 2000 ఇస్తున్నారు అంటే మభ్యపరచడానికి. అది కూడా ఎలక్షన్స్కి ఒక 4 నెలల 6 నెలల ముందు నుంచి ఇస్తున్నారు. ఆయన నిజంగా ఆయనకు ఉండింటే కినా ఫస్ట్ నుంచి ఇచ్చేవాళ్ళు. ఇంకా జగన్ అంటారా, ఏమైనా సమస్యలను తీసుకెళ్తే నేను సీఎం అయిన తర్వాతనే చేస్తా అంటాడు. అసలు సీఎం అవ్వాలంటే సమస్యలు పరిష్కరిస్తా కదా జనాల్లో నమ్మకాలు వచ్చేది. అధికారం లేకుండా సమస్యలు పరిష్కారం చేయలేదు. మరి జనసేన పార్టీలో ఎవరున్నారు సార్? ఒకరే కదా ఉండేది, పవన్ కళ్యాణ్ ఒకటే కదా ఉండేది. ఎవరున్నారు? ఎన్ని పరిష్కారాలు ఆయన చూపించాలి, ఎన్ని సమస్యల మీద ఆయన పోరాడలా? ఆయన కూడా ప్రస్తుతం అధికారులు, ఆయన కూడా ఏం చేయలేదు. అదే అధికారం లేకపోయినా ఎన్ని సమస్యల మీద పోరాడినాడు. ఉద్దానం కిడ్నీ సమస్య, అంతేందుకు మనకు దగ్గరలోనే ఇప్పుడున్న సిట్టిపల్లి భూముల గురించి చాలా సమస్యలు పరిష్కరించినాడా లేదా? డిఎస్సి ఉద్యోగాల గురించి పరిష్కారం చేయాలి అనుకుంటే కినా ఎలాగైనా చేయొచ్చు. అధికారం అవసరం లేదు, ప్రజల అండదండాలు ఉంటే కూడా చాలు. సో ఇప్పుడు 30 సంవత్సరాల నుంచి చేసి ఇంకొక అవకాశం ఇవ్వమంటే కినా అది చాతకానితనమే కదా, ఫుల్లిష్నెస్. సరే, ఓకే, రైట్. మరి ఇప్పుడు ఈ పరిస్థితులలో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో అంటే కినా 25 కేజీలు బియ్యము, లిక్కరు అవి కాకోకుండా 25 సంవత్సరాల భవిష్యత్తు వస్తే బాగుంటుంది. జనసేన పార్టీ వస్తే బాగుంటుంది. అందరికీ తెలుసు ఆయన ఖచ్చితంగా అన్ని సీట్లు తీసుకొని గెలవలేడు అని, కానీ కింగ్ మేకర్ అవుతాడు. ఆయన సపోర్ట్ ఖచ్చితంగా కావాల్సిందే. ఎవరు సీఎం అవ్వాలన్నా ఆయన సపోర్ట్ కావాల్సిందే. ఫైనల్గా జనసేన ముఖ్యమంత్రి అయితే, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది. ఆయన అధికారం లేకపోయినప్పుడు కూడా ఎన్నో సమస్యల మీద పోరాటం చేయడం జరిగింది. ఒకవేళ నిజంగా ముఖ్యమంత్రి అయితే అన్ని సమస్యలు తీరుతాయని మీరు అభిప్రాయపడుతున్నారు. ఓకే, రైట్. మీ నియోజకవర్గానికి వద్దాం. ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి శ్రీ సత్యసాయిబాబా గారు ఉన్నటువంటి నడిచినటువంటి నేల కాబట్టి ఇక్కడ చూస్తుంటే చాలా డెవలప్మెంట్ బాగా కనపడుతుంటుంది. మరి అధికారంలో ఉన్నటువంటి టీడీపీ పల్లి రఘునాథరెడ్డి గారు ఇప్పుడు మినిస్టర్గా కూడా ఉన్నారు, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే. ఎలా ఉంది ఆయన పరిస్థితి? మేము యాక్చువల్లీ వేరే ఊరు నుంచి ఇక్కడికి వచ్చే చదువుకునే వాళ్ళు, మాకు అది అంత ఐడియా లేదు. మాది కర్నూలు జిల్లా, మాకు ఇక్కడ అంత ఐడియా లేదు. కానీ ఈ పుట్టపర్తి చూస్తే చూడండి ఇక్కడ ఎలా అనిపిస్తుంది అంటే ఒక మహానుభావుడు, ఆయన పాలిటిక్స్ ఏమీ తెలియకపోయినా ఆయన ప్రజలకు మంచి చేసినాడు. నీళ్లను ఇచ్చినాడు, కరువు ప్రాంతం ఇది, నీళ్ళని ఇచ్చినాడు. సో దాన్ని బట్టి చూసుకుంటే ఇది ఒక మంచి హోలిస్టిక్ ప్లేస్ అనుకోవచ్చు. ఆ పవర్స్ ఉంటాయి దీంట్లో. ఎవరే వచ్చినా కానీ చేయొచ్చు. అంటే వేరే వాళ్ళు వచ్చినా చేయడానికి ఏం మిగల, ఆయన అన్ని చేసేసి వెళ్ళినాడు ఆయన. అదే అండి. అంటే ఇక్కడ పార్టీలతో పని లేదు, ఏ పార్టీ నాయకుడు వచ్చినా కూడా అవసరం లేదు. ఇక్కడ దేవుడు సత్యసాయిబాబా ఆయనే చేశాడు కాబట్టి డెవలప్మెంట్ ఎవరు అవసరం లేదు అంత. ఆల్మోస్ట్ ఆయనే చేసేసాడు. ఓకే, రైట్. ఫైనల్గా మీ ఓటు ఎవరికి? నా ఓటు అయితే ఆబ్వియస్లీ జనసేన. థ్యాంక్ యూ బ్రదర్. భరద్వాజ్ గారు, మీరు చూస్తున్నారు ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ పరిణామాలు చూస్తున్నారు. మీరు ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తే కదా? కర్నూలు. ఓకే, రైట్. సరే, ఎలా ఉందంటే రానున్న ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది? అంతా మనకు పాలిటిక్స్ గురించి ఐడియా లేదు, సింపుల్ ఓకే డైలాగ్. మనకు డెవలప్మెంట్ కావాలి, ఇప్పుడు రాజధాని కొద్దిగా డెవలప్ కావాలి అంటే తెలుగుదేశం. మనకి అట్లాంటివి ఏం అవసరం లేదు. ఏదో ఒకటి ఎట్లా చంద్రబాబు చేశాడు కదా, నెక్స్ట్ జగన్కి ఇద్దామంటే జగన్ గెలిపించాలి.
లేదా మనకి పర్టికులర్గా మార్పు కావాలి, ఈ సమాజంలో మార్పు ఖచ్చితంగా ఉండాలి అంటే జనసేన కోటి. అంతే, నా ఓటు మాత్రం మార్పు రావాలి. ఒకవేళ చంద్రబాబు నాయుడు చూసాము, జగన్ కూడా వాళ్ళ నాన్నగారిని చూసాము. కొత్తగా చూడాలంటే మార్పు కావాలంటే జనసేన రావాలని అంటున్నారు. రాజశేఖర్ రెడ్డి ఆయన లెజెండ్, ఆయన కంపారిజన్ చేసుకునే అవసరం లేదు. ఆయన లెజెండ్. మరి ఆయన కొడుగ్గా ఈయన ఎందుకు లెజెండ్ కాలేకపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి? అది మనకు లేదు కదా, అంటే ఒపీనియన్ అట్లా ఉందన్నమాట. ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్, తండ్రి మీద ఒపీనియన్ అట్లుంది. రాజశేఖర్ రెడ్డి ఉన్నాను అనుకో, ఆ బేస్లో 100% రాజశేఖర్ రెడ్డికి వస్తుంది. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అయినా రాజశేఖర్ రెడ్డికే ఓటేస్తాను. సో ఆయన మీద నమ్మకం అట్లా అట్టుంది. టోటల్గా ఈ రాష్ట్రానికి పవన్ కళ్యాణ్ వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ అన్ని వర్గాల్లో కన్ఫామ్గా గెలవలేకపోవచ్చు, బట్ ఆయన సపోర్ట్ ఎవరికైతే ఇస్తారో వాళ్ళు 100% సీఎం అవుతారు. పక్కా. అది మీ ఓటు ఎవరికే? జనసేన ఆబ్వియస్లీ. థ్యాంక్ యూ బ్రదర్. ఏం పేరు సార్ మీ పేరు? వెంకటేశ్వర నాయుడు. వెంకటేశ్వర నాయుడు గారు. సార్ నేను స్ట్రైట్గా 2-3 క్వశ్చన్స్ అడుగుతాను, మీరు దానికి సమాధానం చెప్పండి. ఒక ఓటర్గా చెప్పండి, ఇప్పుడు రానున్న ఈ 2019 ఎలక్షన్స్లో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా, చంద్రబాబు నాయుడు రావాలా. ఎందుకంటే మన కోసం, నీ కోసం, నా కోసం కాదు, మన రాష్ట్ర అభివృద్ధి కోసం. అంటే జనాలు ఇప్పుడు వాళ్ళు అన్యాయంగా ఎడిపిగ్నారు. ఇప్పుడు ఏదైనా న్యాయం చేయాలంటే ఇప్పుడు అర్థాపర్థంలో ఆయన స్టార్ట్ చేసినాడు, ఇంక మిగతా కంప్లీట్ చేయగలరు ఆయన ఒకటే. మిగతా వాళ్ళకి ఇచ్చిస్తే ఇంక అంతే చెక్కపదం చేసుకొని జనాలు వేరే రాష్ట్రాలకు పరుగు దిక్కుని వచ్చింది అంతే. అంటే ఇప్పుడున్నటువంటి ఈ సంక్షోభంలో మళ్ళీ చంద్రబాబు వస్తేనే సమస్యలు అనేవి పరిష్కారం అవుతాయి అనుకుంటున్నారు. ఇప్పుడు ఇన్ని రోజుల్లో ఇప్పుడు అర్ధపర్థంలో ఆయన అమరావతి అగసాట్లు పడి వాళ్ళకి 12 దినాలు 5 రోజులు పెట్టి 5 రోజులు అగసాట్లు పడి ఏదో వసతి కల్పించి పని స్టార్ట్ చేసి అర్ధపర్థంలో ఉంది. మిగతా కంప్లీట్ చేయగలరు ఆయన ఒకటే. మళ్ళీ వీళ్ళు చెప్తే మళ్ళీ మనకు 10 ఏళ్ళు ఉందని చెప్పి మళ్ళీ వెనక్కిపోయి మళ్ళీ ముందుకు వచ్చి ప్రజలు నష్టపోతారు, మనం నష్టపోతాం. ఈ రాష్ట్రాన్ని వెనుకబడతానికి చేయాలంటే వేరే ఏ మాత్రము ఇంగిత జ్ఞానం తెలివితేటలు ఉండేవాడు చంద్రబాబుని ఎన్నుకుంటాడు. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడైనా కానీ మళ్ళీ ఈ అవకాశం రాదు. ఇప్పుడు ఆయన ఇంటి కోసం కదా, ఆయనకేం ఓడిపోయినానికి భూ లేకేం కాదు, చారు లేకేం పనుకుంటాడు యాడైనా కానీ ప్రజలు నష్టపోతారు. ఓకే సరే, మరి ఇప్పుడు జగన్ కూడా నాకు అవకాశం ఇస్తే నేను కూడా బాగా చేస్తాను, నేను చంద్రబాబు నాయుడు చేయలేనటువంటి పనులన్నీ కంప్లీట్ చేస్తాను, ప్రత్యేక హోదా తెప్పిస్తానని ఆయన చెప్తాను. అతని పైన నమ్మకం ఉండి మోడీనే కాదని చెప్పి కియా కంపెనీని అవి తీసుకొచ్చి ఇతనికి అవకాశం ఉందని చెప్పి ఇతనికి ఆయనకి తగ్గుబండి కియా కంపెనీ. ఇతని అనుభవం లేదు, ఇతను తెస్తాడు చెప్పలేము, అతనైతే చేయగలడు, చెప్తే ఆగలడు, అతనికి అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడికి ఎట్టి పరిస్థితుల్లోనూ మన రాష్ట్రం బాగుపడాలంటే ఆయనకి ఇవ్వాలి. ఎట్లా హైదరాబాద్, ఎట్లా బెంగళూరు, ఎట్లా బొంబాయి, అట్లా అవన్నీ అభివృద్ధి చెందినా అట్లా మన అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు రావాలి. సరే సార్, చంద్రబాబు నాయుడు వస్తేనే కానీ మన పనులు కంప్లీట్ కావు, ఆయన వస్తేనే అభివృద్ధి జరుగుద్ది అని అంటున్నారు. ఓకే, మీ నియోజకవర్గాన్ని తీసుకుందాం. మీ నియోజకవర్గానికి సంబంధించి అంటే ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి పల్లి రఘునాథ్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నారు అండ్ మినిస్టర్ కూడా. ఎలా ఉంది అభివృద్ధి ఇక్కడ? అంటే రఘునాథ్ రెడ్డి ఏమైందంటే ఒక కొంచెం వెనుకబడితనంలో ఉన్నారు, కానీ అంటే చంద్రబాబుని చూసి ఓటు వేస్తారు, గెలుస్తాడు, దాని గురించి ఏమి ఇబ్బంది లేదు. కాకపోతే ఈ రఘునాథ్ రెడ్డి కూడా ఈ 5-6 నెలల్లోని ఆఫీస్ పెట్టడం, ఈ 5-6 నెలలు ఈసాగా తిరగడం, మిగతా 4 ఏళ్ళు అనంతపురంలో తిరగడము, అట్లా ముందే మంత్రిగా కాకపోయినప్పుడు అందుబాటులో బాగుండడం, మంత్రి అయితేనే అతనికి జోం పట్టింది. అయినా కానీ చంద్రబాబు నాయుడు చూసి ఓటు వేస్తారు, గెలిపిస్తారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతాడు. ఈ పల్లి రఘునాథ్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళు ఇక్కడ ఏం డెవలప్మెంట్ ఈ పెద్దగా ఏం అందుబాటులో సరిగ్గా చేయడం లేదు. ఇదిగో చేత మున్సిపాలిటీకి టెంకాయ కొట్టేది, సుడాకు టెంకాయ కొట్టేది, ఏది చేసేది లేదు, పోయేది లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు చూసి ఖచ్చితంగా ఓటు వేస్తారు, వేపిస్తాం, గెలిపిస్తారు జనాలు. అంటే చంద్రబాబు నాయుడు చూసి పల్లి రఘునాథ్ రెడ్డి గారు మళ్ళీ ఇక్కడ గెలుస్తారంటారు. ఆయన అభివృద్ధి చేయకపోయినా సరే, అంటే చేసిన కొద్దిగా గొప్ప కానీ అంతేం చేయలేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు చూసి వేస్తారని ఇతనికి కూడా ధీమా ఉంది, జనాలు కూడా జరిగేది అదే ఫైనల్గా. సార్ నేను అడగకూడదు కానీ ఒక విషయం అడుగుతా, మీ ఓటు ఎవరికి ఇస్తారు? మేము ఓటు ఏది అభివృద్ధి చెందితే వాళ్ళకి వేస్తాం. సార్ నమస్తే. సార్ నమస్తే. ఏం పేరు సార్ మీ పేరు? నా పేరు వెంకటేశ్వరు. వెంకటేశ్వర్ గారు, మీరు చూస్తున్నారు, చూస్తుంటే మీరు ఎన్నో సంవత్సరాలుగా గత పాలకులను చూశారు, ఇప్పుడు పాలకులను చూస్తున్నారు. ఈ 2019 ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో కొంచెం అంటే ఈసారి ఎన్నికలు కొంచెం టఫ్గా ఉండే వాతావరణం కనపడుతుంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ, ఒకవైపు జగన్ అదే వైఎస్ఆర్సీపీ. ఎలా ఉండబోతుంది ఈ పోటీ? అంటే ఫైనల్గా ఏ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం కనపడుతుంది? పోటీ అయితే తీవ్రంగా ఉంటుంది. కాకపోతే చంద్రబాబు నాయుడు చేస్తున్నాడు, చేయగలడు అని ప్రజలు 2014లో అధికారం ఇచ్చినారు. ఇప్పుడు కూడా అతనికి ఇస్తే బాగుంటుంది. ఎలా ఎందుకంటే కొన్ని కార్యక్రమాలు అన్నీ చేసినారు కాబట్టి. కానీ ప్రజలు ఏమన్నా మార్పు కోరుకుంటే చెప్పలేము.
ప్రజలు మార్పు కోరుకుంటే చెప్పలేము. చెప్పలేం. ఎందుకంటే చంద్రబాబు ముందు 9 ఏళ్ళు చూసినారు, ఇప్పుడు మొన్న 5 ఏళ్ళు చూసినారు. కానీ జగన్ కూడా చేస్తాడో అనుకుందాము. మార్పు కోరుకుంటే చెప్పలేము. మార్పు కోరుకుంటే చెప్పలేం కానీ బట్ చంద్రబాబు నాయుడు అయితేనే చేయగలడని మీరు కూడా అంటున్నారు. సరే సార్, ప్రజల ఉద్దేశం ఎలా ఉందో మీకు తెలియదు, నాకు తెలియదు. మీ ఒపీనియన్ మాత్రం అలా ఉందంటారు. సరే సార్, ఓకే, మీ ఒపీనియన్ బాగానే ఉంది. మరి ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఆల్రెడీ ఎమ్మెల్యేగా అండ్ మినిస్టర్గా కూడా ఉన్నారు. ఎలా ఉంది ఈ 5 ఏళ్ళలో ఆయన డెవలప్మెంట్ ఎలా ఉంది? పల్లె రఘునాథ్ రెడ్డి చేయడం లేదు, అభివృద్ధి అంటూ చేయలేదు. మున్సిపాలిటీలో బాడీకి దస్తావేజులో ఉంది, మున్సిపాలిటీ ఆఫీస్ కట్టడం లేదు. తర్వాత సుడా ఆఫీస్ కానీ, సుడాకు సంబంధించి డ్రైనేజ్ సమస్య కానీ, అంటే అభివృద్ధిలో చాలా వెనుకబడి పల్లె రఘునాథ్ రెడ్డి చేయడం లేదు. చెప్పడం వరకే కానీ చేయడం లేదు. ఆయన మీద అసమ్మతే ఉంది, కానీ అసంతృప్తి ఉంది. చంద్రబాబును చూసి ఓటేస్తే చెప్పలేం. కాకపోతే పల్లెకి మాత్రము డౌన్ పొజిషన్ ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఆయనకి ప్రతిపక్షం బలంగా లేదంటారా? వీక్గానే ఉంది. అంటే వీక్ అంటే పార్టీ బలంగానే ఉంది. క్యాండిడేట్ పోటీగా లేడు, లేడు. అంటే ఇక్కడ వైఎస్ఆర్సీపీ కొంచెం వీక్గా ఉంది. ఓకే సార్, ఫైనల్గా ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? చంద్రబాబు అయితేనే మరి మీ అభిప్రాయం? చంద్రబాబు అయితేనే బాగుంటుంది. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అన్న మీ పేరు? జనార్దన్, లెక్కల జనార్దన్. జనార్దన్ గారు, మీరు చూస్తున్నారు 2019 ఎలక్షన్స్ రాబోతున్నాయి. 2019 ఎలక్షన్స్ ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి సమయంలో ప్రధానంగా 2 పార్టీలు బాగా తలబడే అవకాశం కనబడుతుంది. ఒకటి తెలుగుదేశం పార్టీ, వైఎస్ఆర్సీపీ. ఈ పోటీని తట్టుకుని ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది, ఎవరు ముఖ్యమంత్రి కాబోతున్నారు? ముఖ్యమంత్రి యాక్చువల్గా చెప్పాలంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అవుతాడు, తప్పకుండా అవుతాడు. ఎందుకని అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు? ఆయన చేసే సమృద్ధి పనులు కావచ్చు, లేదంటే జనాలకు చేసే మేలు కావచ్చు, దానిలో నుంచి చాలా మంచి పేరుంది కాబట్టి నమ్మకంగా అతనే అవుతాడని ముఖ్యమంత్రి కోరుకుంటున్నారు. జగన్ కూడా ఈసారి నాకు అవకాశం ఇస్తే నేను కూడా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులు నడిపిస్తాను, నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి అంటున్నారు. ఆయన కోరుకుంటే తప్పు లేదు, ఆయన నేను అవుతాను అంటున్నాడు కానీ కావాలి కదా జనాల్లో. అనుకుంటున్నారు ఈసారి ఈయన అభివృద్ధి పనులు చేస్తున్నాడు కదా. మేము రాజధాని కట్టుకోవాలన్నా మనకి ఏది లేదు. ప్రజెంట్ మనకి ఏమి సమస్యలు ఉన్నా కూడా సమస్యలన్నీ తీర్చుకుంటూ ముందుకు పోతుండేది మన చంద్రబాబు నాయుడు కాబట్టి ఆయన ఒక రకంగా చేయాలంటే చేస్తాడు, ఆయనే చేస్తాడు. సరే, ఓకే, రైట్. జగను నేను నవరత్నాలతో వచ్చాను, నా నవరత్నాలు అనేవి నేను పక్కాగా అమలు చేస్తాను, ఈసారి ప్రజలకి నేను ఏం చేయాలనుకున్నా చేస్తాను, ఈసారి నాకు అవకాశం ఇమ్మంటున్నాడు. సరే, ఓకే. జగన్ ఇప్పుడు మరి వీళ్ళు పెట్టినటువంటి పథకాలన్నీ కూడా ఎలక్షన్ స్టంట్ కోసం పెట్టారు, ఇవన్నీ 2-3 నెలల ముందు వేస్తున్నారు, ఇవన్నీ కూడా జనాలు నమ్మరని చెప్పంటున్నారు. ఈ సేమ్ చంద్రబాబు నాయుడు కూడా 2014లో ఇదే మ్యానుఫ్యాక్చర్ పెట్టినాడు. ఏం పెట్టినాడు? రుణమాఫీ అన్నాడు, తర్వాత రైతు రుణమాఫీ అన్నాడు, డాక్టర్ రుణమాఫీ అన్నాడు. సేమ్ ఒక్కడిని చేసుకుంటూ పోతున్నాడు. మన దగ్గర డబ్బు లేదు, గవర్నమెంట్ దగ్గర చేసుకుంటూ పోలేము, మనకు మోడీ ఏమి ఇవ్వలేదు కదా, చేసుకుంటూ పోతున్నాడు. ఈయనకు వస్తుంది ఛాన్స్ లేదు, అది సెకండ్ కానీ అయితే మనకైతే ఇతనే చేయగలడని ఒక నమ్మకం. సరే సార్, ఓకే. మీ నియోజకవర్గానికి సంబంధించి తీసుకుందాం సార్. ఈ పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించి ఎలా ఉంది అభివృద్ధి? అంటే పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఆల్రెడీ ఇక్కడ మినిస్టర్, ఎమ్మెల్యే కూడా విప్ అయినాడు, తర్వాత ప్రజెంట్ మళ్ళీ తీసేసినారు, తర్వాత ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఆయన అయితే జనాలు పోయి తగ్గిపోయింది. ఎందుకని? స్పందన తగ్గిపోయింది ఆయన మీద కొద్దిగా. దేనివల్ల అంటారు? అంటే ఈ 5 ఏళ్లలో ఆయన ఏం చేయలేకపోయాడు ఇక్కడ అభివృద్ధి పనులు? ఆయన ఇంతకుముందు బయట తిరిగేవాడు, ఇప్పుడు రాజకీయ టైం వచ్చేళ్ళకి ఇప్పుడు బయట బాగా తిరుగుతున్నాడు, జనాల్లో మంచి పేరు ఉంది. కానీ బయట పోయి ఎవరెవరి సమస్యలు ఇప్పుడు పల్లెలు ఉంటాయి కొన్ని మామూలుగా, ఆ పల్లెల్లోకి వెళ్ళి ఎవరి ప్రాబ్లం ఏముంది, ఎట్లా ఏమి ఆ సమస్యలు కనుక్కుంటే తగ్గిపోయింది. ఈ మధ్యలో ఒక 2 years నుంచి తగ్గిపోయింది. సరే, ఈసారి ఈ నియోజకవర్గానికి అంటే ఇప్పుడు ఆల్రెడీ వైఎస్ఆర్సీపీ నుంచి కూడా క్యాండిడేట్ డిక్లేర్ అయిపోయారు. మరి ఈసారి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వ్యక్తి ఈసారి ఎమ్మెల్యే అవుతాడా, లేకపోతే ఇక్కడ పల్లె రఘునాథ్ రెడ్డి గారే ఎమ్మెల్యే అవుతారా? యాక్చువల్గా మొన్న అయితే ఇక్కడ ఏదే అపోజిషన్, ఒక టీడీపీలోనే అపోజిషన్ కూడా మీటింగ్లు కూడా జరిగినాయి, అంత సామరస్యంగా పోయినారు. ఆ ప్లేస్లో నేను కూడా పోయినాను. కానీ అయితే రాజకీయం అన్న తర్వాత అందరినీ కలుపుకోవాలి కదా, అందుకోసం కలుపుకొనే పోతారని చెప్పి మా నమ్మకం. ఫైనల్గా ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతాడండి పక్కగా. ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు కాబోతున్నారు? ఈ ఎమ్మెల్యే చెప్పలేం. అదేంటది? చెప్పలేమండి. పైన ఆయన చేసే పనుల గురించి ఆయన అవుతాడని చెప్తున్నాం, కానీ ఇక్కడ జరిగేది జనాల్లో స్పందన కూడా కావాలి కదా. రఘునాథ్ రెడ్డి మీద కొంచెం కష్టపడాలి. సాఫ్ట్ కార్నర్ లేదు ప్రజలకి, ఈ 5 ఏళ్ళు ఏం చేయలేకపోయాడు.
చేశాడు, కొద్ది రోజులు చేశాడు, మధ్యలో లేదని చెప్పి జనాల్లో స్పందన ఎక్కువ అయిపోయింది. తర్వాత ఇప్పుడు కష్టపడతానని ఆయన చెప్పుకుంటాడు స్టేట్మెంట్లో. ఆయన చేయాలా, చేస్తే బాగుంటుంది. సరే, ఫైనల్గా మీ ఓటు ఎవరికి అయిపోతుంది? నేనైతే చంద్రబాబు నాకు కావాలని నా కోరిక. చంద్రబాబుకే ఓటేస్తా, ఓటుగా నా ఓటు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.